ఈరోజు పారిశ్రామిక రంగానికి గాని లేక మరి వ్యవసాయ రంగానికి గాని లేక వాణిజ్య రంగానికి గాని గృహ అవసరాలకు డొమెస్టిక్ రంగానికి గాని ఏదైతే విద్యుత్ వస్తుందో ఆ కరెంట్ ఏదైతే మనం ఇస్తున్నామో ఆ కరెంటులో 74% బొగ్గు ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి థర్మల్ పవర్ జనరేషన్ ద్వారా మనము ఈ దేశంలో అనేక రకాలుగా సేవ చేస్తున్నాం అనే విషయాన్ని మన కార్మికులు గర్వంతో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో మనం బొగ్గు తీస్తున్నామో లారీలలోనో ట్రైన్లలోనో లోడ్ చేసి పంపిస్తున్నాం అనుకోకూడదు. మనము బొగ్గు ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి పరిశ్రమల ద్వారా వ్యవసాయ రంగం ద్వారా వాణిజ్య అవసరాల ద్వారా మరి కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్నాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అటువంటి అద్భుతమైనటువంటి ఒక దేశభక్తుడిలాగా మీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ రకంగా ఈ దేశానికి సేవలు అందిస్తున్నారు. అనేక రకాల కష్టాలు ఉంటాయి మనకు. సింగరేణి అన్నా బొగ్గుగన కార్మికుడన్నా కూడా ప్రాణాలు తెగించి ఈ భారతమాత భూగర్భంలోకి వెళ్లి బొగ్గు తీసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం మనం చేస్తుంటాం. కొంత టెక్నాలజీ వచ్చింది, కొంత సేఫ్టీకి సంబంధించినటువంటి మెజర్స్ పెరిగాయి. గతంలో అయితే మనం లోపలికి వెళ్తే మళ్ళీ సాయంకాలము క్షేమంగా వెళ్తామా రామనేటువంటి కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనం అందరము ఈ యొక్క అండర్ గ్రౌండ్ లో పనిచేశాం. ఈ రోజు అనేక రకాలుగా కొంత టెక్నాలజీ పెరిగింది, కొంత విశ్వాసం పెరిగింది, ధైర్యం పెరిగింది. అదృష్టవశాత్తు ప్రమాదాలు తగ్గాయి, ఇంకా తగ్గాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒకటే దేశంలో ఉన్నటువంటి కోల్ కంపెనీలకు చెప్తాను, జీరో యాక్సిడెంట్ పాలసీ మనం అప్పుడు ఏ ఒక్క కార్మికుడు కూడా మన బొగ్గు రంగంలో ప్రమాదానికి గురి కాకూడదు. అన్ని రకాలుగా ఈ ప్రమాదాల నివారణ కోసం ఎంత ఖర్చైనా పర్లేదు దాన్ని ప్రాధాన్యత ఇవ్వాలని నేను అందరికీ చెప్తుంటాను. మీకు తెలుసు ఈరోజు దేశమంతా ఉన్నటువంటి కార్మికులకు ఇప్పటికే ఇస్తున్నటువంటి ప్రమాద బీమా కాకుండా మరి అదనంగా 1 కోటి రూపాయలకు సంబంధించినటువంటి బీమా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 4 లక్షల మంది కార్మికులకు ఇన్సూరెన్స్ కల్పించాం.